సమస్య మీదని, దానిని పరిష్కరించే బాధ్యత మాదని కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి తెలిపారు. నెల్లూరు నగరంలోని 7వ డివిజన్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ ప్రజల సమస్యల తక్షణ పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మంత్రి నారాయణ ఆదేశాల మేరకు ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా కొత్త పెన్షన్ల కోసం వస్తున్న దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని, ప్రభుత్వం నుంచి కొత్త జాబితా విడుదలైన వెంటనే అర్హులందరికీ న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. వచ్చే నెలలో ఈ ప్రజా దర్బార్ను 7/3 సెక్రటరియట్ పరిధిలో నిర్వహిస్తామని వెల్లడించారు. అధికారులు మరియు సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ కిన్నెర సాగర్, వైస్ ప్రెసిడెంట్ గులాం హుస్సేన్, యూనిట్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్, ఖాజావలి, జనరల్ సెక్రటరీ ప్రభాకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్, వైటి నాయుడు, స్థానిక టీడీపీ నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు 7వ డివిజన్లో 7/2 సచివాలయం నందు ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం అయింది. ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. కాబట్టి ప్రజలందరూ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని వారి సమస్యలు ఏమైనా ఉంటే మన ప్రజా దర్బార్లో అధికారులకి ఇస్తే వాటిని వెంటనే పరిష్కారం దిశగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త పెన్షన్లు అర్జీలు ఎక్కువగా వస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అన్నీ పరిశీలించి ఎలిజిబులా లేదా అనేది లిస్టులో ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అని ఇస్తారు. తర్వాత గవర్నమెంట్ మన ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేస్తుందో కొత్త పెన్షన్లు అప్పుడు వాళ్ళకి కొత్త పెన్షను ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 7వ డివిజన్ ప్రజలందరూ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని వినియోగించుకొని వారి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే వాటిని పరిష్కరిస్తారని చెప్పి తెలియజేస్తున్నాము. ప్రతి వారం ఈ కంప్లైంట్స్ మీద ప్రజా దర్బార్లో ఈ అర్జీలు ఫిర్యాదులు అన్నీ నారాయణ సార్ గారు ప్రతి వారం వచ్చి వాటినన్నింటినీ పరిశీలించి వాటిని వెంటనే పరిష్కరించే దిశగా అధికారులందరికీ ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వానం. నెల్లూరు నగరం దర్గామిటలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో మరియు మూలపేటలో వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానములలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించు విశేష పూజా కార్యక్రమాలకు ఇది మా సాదర ఆహ్వానం. నెల్లూరు దర్గామిటలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 5 గంటలకు విఘ్నేశ్వర పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, గిన్నెభిక్ష, కుంభహారతులు, లింగోద్భవ అభిషేకం మరియు రాత్రి 12:30 నంది వాహనంపై స్వామివారి నగరోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 9 గంటలకు స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించనున్నాం. పై 2 దేవస్థానాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు జిల్లాలోని భక్త మహాశయులు, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకోవాలని, తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా సవనీయంగా కోరుతూ ఇట్లు మీ శ్రీ ఆల్తూరి గిరీష్ కుమార్ రెడ్డి, శ్రీ ఆల్తూరు మహేష్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. AMR కన్స్ట్రక్షన్స్, SS కన్స్ట్రక్షన్స్, LGR ఇన్ఫ్రా, హైదరాబాద్.